నానమ్మ బాలు మీనాని చూడగానే చాలా సంతోషంతో దిష్టి తీస్తుంది. ఇరుగు పొరుగు ఉన్న అమలక్కలందరూ కూడా వచ్చేస్తారు. సుశీలమ్మ, నీ మనవడు నీ మనవరాలు చాలా బాగున్నారు. ఇద్దరికి ఈడు జోడు చాలా బాగుంది. మా దిష్టే తగిలేలా ఉంది అని అనగానే, మీ దిష్టి నా దిష్టి ఏ దిష్టి తగలకుండా అందుకనే ఈ అన్ని దిష్టిలు నేను తీసేస్తున్నాను అని సుశీలమ్మ అంటుంది. ఇక సుశీలమ్మను చూసి, ఏంటి డార్లింగ్ ఇలా చిక్కుపోయావేంటి? అసలు ఇంతకుముందు ఎలా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇలా చిక్కుపోయావేంటి అని బుగ్గలు పట్టుకొని అంటూ ఉంటాడు. ఊరుకోరా, నేను చిక్కుపోవడం ఏంటి, వయసు అయిపోయిన దాన్ని, ఇంకా ఇంకా ఎలా బాగుంటానో అని అంటుంది. ఇక తర్వాత అమలక్కలందరినీ వెళ్ళండి వెళ్ళండి అని అందరినీ పంపించేస్తుంది. అందరి దిష్టి నా పిల్లల మీదే, నా మనవడు మనవరాల మీదే అని పంపించేసిన తర్వాత, అమ్మా మీనా, అమ్మ చెల్లి తమ్ముడు అందరూ బాగున్నారా అని పలకరిస్తుంది. అందరూ బాగున్నారమ్మమ్మ, మీరెలా ఉన్నారు అని చెప్పి మీనా కూడా ఆప్యాయంగా అడగడంతో ఇద్దరిని హక్ చేసుకొని ఇద్దరిని చూసి మురిసిపోతూ సంబరపడిపోతూ ఉంటుంది ఇక సుశీలమ్మ. ఇక సుశీలమ్మకి సత్యం ఫోన్ చేస్తాడు. అమ్మ, ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ బాలు గురించి, నా కోడలు మీనా గురించి నాకైతే టెన్షన్ లేదు అనేలాగా నువ్వే చెయ్యాలి. వాళ్ళిద్దరిని నువ్వే కలపాలి. వాళ్ళిద్దరి ప్రేమ చూసి నేను సంతోషంగా ఉండాలి. ఇదొక్కటి నువ్వు చెయ్యమ్మా అని అంటే, ఓరే సత్యం, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నేను నా జీవితంలో ఎంతమంది జంటల్ని చూడలేదురా. ఇక వీళ్ళు కాస్త పర్వాలేదు, ఇంతకంటే దారుణంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కలిపిన చేతులురా ఇవి. నువ్వేమీ టెన్షన్ పడకు. మీ ఇంటికి వచ్చేసరికి మీనా నీలోసుకుంటుంది చూడు అని అనగానే ఇక చాలా సంతోషపడిపోతాడు సత్యం. ఇక తర్వాత, ఏంటి నానమ్మ ఇలా వచ్చామో లేదో, అప్పుడే నీకు ఫోనా, ఆ ఇంటి నుంచే కదా అని అనగానే, అవునరా మీ నాన్నే అని అంటుంది. ఇక తర్వాత, కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను అని అనడంతో, సరే సరే అని చెప్పి ఇక ఇద్దరు ఫ్రెష్ అవుతారు. ఇక బాలుతో మీనా ఇలా అంటుంది, చూడండి పాపం అమ్మమ్మ మన ఇద్దరం సంతోషంగా ఉండాలని ఎంతో ఆశతో మన ఇద్దరిని ఇక్కడికి పిలిచింది. మీరు ఆవిడ్ని ఇబ్బంది పెట్టద్దు, ఆవిడ్ని బాధ పెట్టద్దు. ఉన్న కొన్ని రోజులైనా ఆవిడ సంతోషంగా ఉండేలాగా మనం చెయ్యాలి. మీరు నేను ఎడముఖం పెడముఖంలాగా ఉంటే ఆవిడ బాధపడుతుంది. అసలే ఆవిడ పెద్ద ఆవిడ అని అనడంతో, అవును అని అంటాడు. ఇక తర్వాత భోజనాలు వడ్డిస్తుంది సుశీలమ్మ. వడ్డించి ఇద్దరు ఎవరికి వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా, ఆగండి అని అంటుంది. ఇద్దరు ఆగుతారు. అదేంటి నానమ్మ, మాకు ఇష్టమైన వంటకాలన్నీ చేశావు, ఇద్దరికి చక్కగా వడ్డించావు, తినేటప్పుడు వద్దంటావేంటి అని అనడంతో, నేను వద్దని అనడం లేదురా, కానీ మీరు ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంట, ఎవరికి వాళ్ళు అలా సంబంధం లేకుండా తింటే ఏం బాగోలేదు. అమ్మ మీనా, నీ భర్తకి నువ్వు తినిపించు. ఒరే బాలు, నా మనవరాలకి నువ్వు తినిపించరా అని అంటే, నానమ్మ ఇలాంటి ఫిట్టింగులు అయితే నువ్వు పెట్టద్దు అని అంటాడు. ఇది ఫిట్టింగ్ ఏంట్రా, నీ భార్య కదా, ఒకరికొకరు ప్రేమగా తినిపించుకోండి. ఇక ఆ తర్వాత ఎంగిలి అనుకోకుండా ఇది నా భాగస్వామి ప్రసాదం అనుకొని ప్రేమగా తినండి, అప్పుడే మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది అని అనగానే బాలు మొహమాట పడిపోతూ ఉంటాడు. ఇక మీనా కూడా కొంచెం మొహమాట పడిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి మీకు ఇబ్బందిగా ఉందా, పరాయి వాళ్ళకి ఏమైనా తినిపించమని నేను చెప్పానా ఏంటి, ఇద్దరు ఎందుకు అలా మొహాలు పెట్టారు, ఇద్దరు ఇలా ఉంటే కష్టం, ఒకరు కాకపోతే ఒకరైనా మారితే ఇంకొకరిని మార్చచ్చు, ఇద్దరు ఇలాగే ఉంటే ఎలా చెప్పు, ఉన్నన్ని రోజులు నన్ను సంతోష పెట్టడానికి మీరు రాలేదా, వచ్చిన రోజే ఇలా నన్ను బాధ పెడతారా అని బొంగమూతి పెట్టుకుంటుంది సుశీలమ్మ. ఇంకా వెంటనే మీనా, అమ్మమ్మ గారు మీరేం బాధపడద్దు, నేను ఆయనకి తినిపిస్తాను అని చెప్పి తన ప్లేట్లో అన్నాన్ని కలిపి ముద్దని తినిపిస్తుంది. ఇక తన చేతితో ముద్ద తింటూ ఒక్కసారిగా మైమరిచిపోతాడు బాలు. ఒక్కసారిగా బాలుకి మీనా మీద కొంచెం ప్రేమ కలిగినట్టు అనిపిస్తుంది. ఇక తరువాత బాలు వంతు వస్తుంది. బాలు కూడా అన్నాన్ని కలిపి ఓ ముద్దని మీనాకి తినిపిస్తాడు. అలా ఇద్దరు తింటూ ఉండగా ఇక తర్వాత సుశీల సైగ చేస్తుంది మీనాకి,
అప్పుడు భోజనం తినిపించేటప్పుడు బాలు చేతిని ఒక్కసారిగా మీనా కొరకడంతో అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక బాలు అలా అరవడంతో మీనా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రాక్షసి తినిపిస్తుంటే కొరికేస్తావా చేతిని చూడు అని, చూడు నానమ్మ అని అంటాడు. చాలేండ్రా, ఇలాంటివన్నీ నాతో చెప్పాలా ఏంటి నువ్వు? సరసాలు మురిపాలు అన్నీ ఉంటేనే కదా జీవితం సంతోషంగా సాగేది. సరే మీరిద్దరూ భోంచేయండి అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉండగా ఇద్దరు కలిసి బాలు మీనా ఇద్దరూ కలిసి సుశీలమ్మ చేయి పట్టుకొని ఆపుతారు. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇద్దరికి భోజనం పెట్టి నువ్వు జారుకుంటున్నావా? నువ్వు కూడా ఇక్కడే ఉండాలి, నువ్వు కూడా తినాలి అని పట్టుబట్టి తనని కూర్చోబెట్టి ఇద్దరు ప్లేట్లో అన్నం కలిపి ఇద్దరు తలో చేత్తో ముద్దని ప్రేమగా సుశీలకి తినిపిస్తారు. సుశీలమ్మ సంతోషంతో కన్నీరు పెట్టుకుంటుంది. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన మనోజ్ దగ్గరికి ప్రభావతి వస్తుంది. వచ్చి, అరే నాకు చాలా కంగారుగా ఉందిరా, నీ పెళ్ళి అయిపోయే వరకు నాకు ఈ కంగారు తగ్గదు అని అంటే, ఇప్పుడు ఏమైందమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటే, ఏంట్రా నీ పెళ్ళి గురించి నీకు ఏమాత్రం కంగారు లేదా అని అంటే, కంగారా ఎందుకు అని అంటాడు. అలా అంటావేంట్రా, రోహిణి ఏమో 40 లక్షల రూపాయలతో బ్యూటీ పార్లర్ పెట్టించమని అంటుంది, అది పెట్టిస్తేనే పెళ్ళి అంటుంది. ఇప్పుడేమో అంత డబ్బు లేదు, మరి ఇప్పుడు టెన్షన్ కాకపోతే ఏంటి? ఈ పెళ్ళి కూడా ఆగిపోతే నీకు జీవితంలో పెళ్ళి జరగదు నాన్న. మరి ఇంత పెద్ద విషయంలో నాకు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు అని అనగానే, ఓ మమ్మీ దీనికోసం కంగారు పడుతుందా? ఆ 40 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి కదా అని అనుకుంటాడు మనసులో. ఒరే నాన్న, అప్పటికి నేను మీనాక్షిని అడిగానురా, తెలిసిన వాళ్ళందరినీ అడిగానురా, ఓ 4-5 కనీసం అడుగుంటాన్రా, తలా ఒక 10 లక్షలు ఇచ్చినా 40 లక్షలు పోగు చేసి బ్యూటీ పార్లర్ పెట్టిద్దామని, వడ్డీ ఎక్కువైనా పర్వాలేదని ఓ 4-5 అడిగాను, కానీ ఎవ్వరూ లేదని చెబుతున్నారు. ఉన్నా కూడా ఇవ్వడం లేదురా, నాకు చాలా కంగారుగా ఉంది, నీ గురించే నా దిగులంతా నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడు ఓ మమ్మీకి దీని గురించా టెన్షన్ అని చెప్పి, మమ్మీ మరేం కంగారు పడద్దు, నేను బ్యాంకులో లోన్ పెడతాను, తెలిసినతను ఒక అతను ఉన్నాడు, అతను నా ఫ్రెండే, అతను బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు, అతను చాలామందికి లోన్లు ఇస్తున్నాడు, నాకు కూడా ఇస్తాడు, ఆ 40 లక్షల రూపాయలు నేను ఏర్పాటు చేస్తానమ్మా అని అనడంతో, అవునా నాన్న, నిజంగా నా నాన్న, ఎంత మంచి శుభవార్త చెప్పావురా అని అంటుంది. అమ్మా నువ్వు దీని గురించి కంగారు ఏం పడద్దు అని అంటే, నాన్న ఆ డబ్బు ఎలాగైనా లోన్ వచ్చేటట్టు చేయు, ఒకవేళ నీకు వాళ్ళతో మాట్లాడడం సరిగా రాకపోతే నన్ను తీసుకువెళ్ళరా, బ్యాంక్ వాళ్ళతో నేను మాట్లాడతాను, లోన్ కట్టేస్తాము, తల తాకట్టు పెట్టైనా మేము చాలా నమ్మకస్తులం అని చెబుతాను అని అనగానే, వద్దమ్మా వద్దు వద్దు, నువ్వేమీ రావద్దు, నేనే వెళ్ళి ప్రయత్నిస్తాను, ప్రయత్నం కాదు ఈ పని అయితే జరుగుతుందిలే అని అంటాడు. ఇక రెండవ రోజు ఉదయాన్నే బ్యాంకుకు వెళ్ళి డబ్బు డ్రా చేస్తాడు. తను దాచిన డబ్బు, ఆ డబ్బుని డ్రా చేసి, అమ్మ డబ్బైతే లోన్ వచ్చింది, వస్తుందని పక్కాగా నిన్న చెప్పాను కదా, అందుకని ఖచ్చితంగా లోన్ వచ్చే తీరింది, ఇదిగో అమ్మ డబ్బు అని అనగానే, నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ డబ్బు తీసుకువెళ్ళి ఇప్పుడే రోహిణికి ఇచ్చేస్తే తన బ్యూటీ పార్లర్ పెట్టుకుంటుంది కదా అని సంబరపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే సత్యం చూస్తాడు. చూసి, ఏంటి ప్రభా, ఏంటి ఆ డబ్బేంటి, ఎంత డబ్బు ఎక్కడిది? ఒరే అప్పుడు నువ్వు ఇంట్లో నుంచి కొట్టేసిన డబ్బే కదా ఇది, ఈ డబ్బు ఇలా ఇవ్వు అని చేతిలో తీసుకోబోతూ ఉండగా ప్రభావతి ఆపుతుంది. ఆగండి మీరు, ఆ డబ్బు ఇంట్లో నుంచి కొట్టేసిన డబ్బు కాదు, ఆయన ఆ రోజు కొట్టేసిన డబ్బు నేను కూడా మీలాగా కొట్టేసిన డబ్బు అంటున్నానేంటి, పొరపాటుగా అదేవత్తో నా కొడుకుని మోసం చేసి తీసుకుపోయింది కదా ఆ డబ్బు ఈ డబ్బు ఒకటి కాదు, ఆ డబ్బు మోసపోయాడు, కానీ ఈ డబ్బు బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, ఆ డబ్బే ఈ డబ్బు అని అనగానే, ఏంటి లోన్ తీసుకున్నావా, నీకెవర్రా లోన్ ఇచ్చారు
అని అంటే, అది నాన్న, నా ఫ్రెండ్ ఒకడు బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు, వాడి ద్వారా లోన్ రావడం నాకు తేలికైంది. కొన్ని డాక్యుమెంట్స్ అవసరమైతే వాడు ఎలాగోలా మేనేజ్ చేసి మొత్తానికి నాకు లోన్ శాంక్షన్ అయ్యేలా చేశారు నాన్న, ఆ డబ్బే డబ్బు అని అనడంతో, ఏంట్రా అన్ని సర్టిఫికేట్స్ ఉన్నా 1,00,000 ప్రశ్నలు వేసి 1,00,000 కారణాలు చెప్పి లోన్లు బాగా కట్టినా కూడా లోన్లు అయితే రావు. అలాంటిది నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఓ వ్యాపారం లేదు, రూపాయి ఆదాయం లేదు, నీకు లోన్ రావడం ఏంట్రా? నీ ఫ్రెండ్ నీకు లోన్ ఇప్పించడం ఏంటి? ఇదంతా నాకు నమ్మకంగా లేదు. అయినా 5,00,000 10,00,000 కూడా నీకు లోన్ రాదు, అలాంటిది 40,00,000 రూపాయలు లోన్ రావడం ఏంట్రా? ఇదంతా అబద్ధం ప్రభా, మళ్ళీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది అని అనగానే, ఆపుతారా మీరు? ఎప్పుడు నా కొడుకు ఏది చేసినా మెచ్చుకోరు. మెచ్చుకోవాల్సింది పోయి నా కొడుకుని అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. అయినా మీకు అలవాటైపోయింది ప్రతిసారి నా కొడుకుని ఇలా నిలబెట్టి మీరు అవమానించడం. ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నాను. నా కొడుకేమైనా బాలులాగా బికార్ అనుకుంటున్నారా? వాడికి అప్పు పుట్టకపోవడానికి నా కొడుకు చదువుకున్నాడు, వాడికి అన్నీ తెలుసు, అందుకనే వాడికి లోన్ వచ్చింది. ఒరే, ఇంకా నువ్వు ఇక్కడ మాట్లాడి ఉపయోగం లేదు, పద వెంటనే అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, ఆగు ప్రభా ఆగు, లోన్ వచ్చిందని చెప్తున్నావు కదా, అదే నిజమని వీడు కూడా అంటున్నాడు కదా, ఏదైతే ఏమి, ఈ 40,00,000 రూపాయలు ఇంట్లో నుంచి కొట్టుకొని పోయావు కదా, ఇప్పుడు ఆ డబ్బు ఇలా ఇవ్వు. మీ చెల్లెలకి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, నీకు పెళ్ళైపోయిన తరువాత చెల్లెలకి కూడా ఓ మంచి సంబంధం ఖాయం చేసుకొని పెళ్లి చేసేయాలి. మొత్తానికి లోన్ వచ్చిందని చెప్పావు, మీ అమ్మ మీద ఒట్టేసావు కదా 40,00,000 రూపాయలు తెచ్చిస్తానని, అందుకే కష్టపడి లోన్ సంపాదించి డబ్బు తెచ్చినట్టున్నావు, ఆ డబ్బు ఇలా ఇవ్వు అని అనగానే, ఏవండి ఈ డబ్బు మన అమ్మాయి మౌనిక పెళ్లి కోసం కాదు అని అంటే, మరి దేనికోసమే అని అంటాడు. మీకు తెలియందేముంది, కోడలు పిల్ల బ్యూటీ పార్లర్ పెట్టుకున్న తరువాతే పెళ్ళి అని షరతు పెట్టింది కదా, అందుకోసమే. అయినా ఈరోజు రేపట్లో బ్యూటీ పార్లర్లో లక్షలు సంపాదిస్తున్నారు. ఈ డబ్బు లెక్క ఆ అమ్మాయి గట్టిగా కష్టపడి 6 నెలల్లో ఈ డబ్బు సంపాదించి ఇచ్చేస్తుంది. అప్పుడు మౌనిక పెళ్ళి కూడా జరిపించేయచ్చు. ఈ 40,00,000 రూపాయలు అమ్మాయి బిజినెస్ కోసమండి అని చెప్పి ఇక సత్యం ఏదో మాట్లాడబోతూ ఉండగా ఆ మాటలేమీ వినకుండా కొడుకుని తీసుకొని గబగబా బయటకు వచ్చేస్తుంది. సత్యం షాక్ అయిపోతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరుగుతుంది? 40,00,000 రూపాయలు లోన్లో తీసుకున్నవి కావు, తను అంతకుముందు బ్యాంకు అకౌంట్లో వేసినవి, దాచినవి అని ఆ విషయం బాలు ఎలా తెలుసుకుంటాడు? మరి తెలుసుకొని ఆ నిజం అందరి ముందు ఎలా చెబుతాడు? అప్పుడు ఏం జరుగుతుంది? మరి రోహిణి మనోజ్ని అసహ్యించుకుంటుందా? అలాగే ఇంకో పక్కన సుశీల ఇంట్లో బాలు మీనా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇద్దరు కూడా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, ఒకరికొకరు పోగొట్టుకొని ఇద్దరు కలిసిమెలిసి ఒక్కటవుతారా? మరి ఏం జరగబోతోంది? రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతోంది? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.